అమెరికాలో డ్రగ్స్ మాఫియా కిడ్నాప్ చేసిన అబ్దుల్ అరాఫత్ను రక్షించాలని అతని తండ్రి సలీం నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరాఫత్ గతేడాది మే నెలలో విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాడు. 20 రోజుల క్రితం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దీంతో తెలిసిన బంధుమిత్రులు పలు చోట్ల గాలించి అక్కడి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 10 రోజుల క్రితం కిడ్నాపర్లు వాట్సాప్ కాల్ చేసి $1,200 ఇస్తే వదిలేస్తామని బెదిరించారని సలీం వాపోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని తమ కుమారుడిని రక్షించాలని సలీం విజ్ఞప్తి చేశారు. మేము 2 రోజులు భయపడి బుగులుపడి మా అన్నల్లో కొడుకు ఒకటి ఉండే అతనికి కాల్ చేస్తే అతను రూమ్మెంట్కి అక్కడ వెళ్ళగానే ఆల్రెడీ అక్కడ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు రూమ్మెంట్ వాళ్ళు. దాని తర్వాత అక్కడ కంప్లైంట్ ఇష్యూ అయింది. వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు. వాళ్ళు 7th 8th చూపెడుతున్నారు కానీ దాని తర్వాత ఎక్కడ పోయిండు ఏమేంటి తెలియదు. మళ్ళీ 10 days తర్వాత ఈ కాల్ వచ్చింది ఒకటి, ఏమని మీ బాబు మా దగ్గర ఉండు అంటే వాట్సాప్ చాట్లే వేరేదేం లేదు. వాట్సాప్ ఇంగ్లీష్ నాకు రాదు, మా బాబు చూశాడు. దాంట్లో ఏంది $200 పంపించండి అన్నాడు. దాని తర్వాత మళ్ళీ పెట్టేశారు. అది జరిగిన వాస్తవం. ఎంతకంటే మాకేం తెలుస్తలేదు, ఏమవుతలేదు. ఇవాళకి 22 రోజులు అయిపోయింది. ఇంతవరకు మాకు అక్కడ నుంచి ఏం ఇన్ఫార్మ్ వస్తలేదు.